ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 28ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక లోతైన సత్యాన్ని వివరిస్తున్నాడు. ఓ అర్జునా, ఈ ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తంగా, అంటే మన కంటికి కనిపించని రూపంలో ఉంటాయి. మరణించిన తరువాత కూడా మళ్లీ అవ్యక్త రూపంలోకి, అంటే కనిపించని స్థితిలోకి వెళ్లిపోతాయి. కేవలం ఈ మధ్యలో, అంటే వారి జీవితకాలంలో మాత్రమే వ్యక్త రూపంలో, అంటే మన కంటికి కనిపించే రూపంలో ఉంటాయి. మరి అలాంటప్పుడు దీని గురించి దుఃఖించడం ఎందుకు అని కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. దీన్ని మనం ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సముద్రంలో ఒక అల పైకి లేస్తుంది. అది కొంతసేపు ఒక ప్రత్యేకమైన ఆకారంతో మనకు కనిపిస్తుంది. ఆ తరువాత మళ్లీ ఆ సముద్రంలోనే కలిసిపోతుంది. అల పుట్టకముందు నీరుగానే ఉంది, అల పోయిన తరువాత కూడా నీరుగానే ఉంది. మధ్యలో వచ్చిన రూపం తాత్కాలికం. మన జీవితాలు కూడా అంతే. ఈ శరీరం అనేది ఒక తాత్కాలికమైన రూపం. పుట్టకముందు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మరణం తరువాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఈ కనిపించే స్థితి కేవలం ఒక చిన్న ప్రయాణంలాంటిది. ఈ మార్పు అనేది సృష్టి యొక్క సహజ నియమం. కనిపించని స్థితి నుండి కనిపించే స్థితికి రావడం, మళ్లీ కనిపించకుండా పోవడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. దీనికి మనం శోకించకూడదు. ఎందుకంటే మనం ఈ తాత్కాలికమైన శరీరం మాత్రమే కాదు, మనం శాశ్వతమైన ఆత్మస్వరూపులం. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప శాంతిని ఇస్తుంది. మన ప్రియమైన వారు మన నుండి భౌతికంగా దూరమైనప్పుడు మనం వారి తాత్కాలికమైన శరీరాన్ని మాత్రమే కోల్పోతున్నాం. వారి అసలైన స్వరూపమైన ఆత్మ శాశ్వతమైనది. దానికి పుట్టుకగాని చావుగాని లేవు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ కనిపించే ప్రపంచం ఒక నాటక రంగస్థలంలాంటిది. మనం మన పాత్రను పోషించి వెళ్లిపోతాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మనసులోని భయం, దుఃఖం తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.